ఆల్రెడీ ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఇంటర్నల్, ఎక్స్టర్నల్ గురించి. ఓకే. ఎక్స్టర్నల్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి సెపరేట్‌గా ఉంటాయి. ఫైల్స్ వచ్చేసరికి హెచ్‌టీఎంఎల్ ఫైల్ వేరేగా ఉంటుంది. జావాస్క్రిప్ట్ ఫైల్ వేరేగా ఉంటుంది. సో దట్ ఎప్పుడైతే మనం వస్తామో కన్‌ఫ్యూజన్ ఉండదు. సో ఈ పార్ట్ ఎక్కడిది? ఈ పార్ట్ ఇది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ రీడింగ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే. ఓకే. నెక్స్ట్ మాక్సిమం ఎర్రర్‌లెస్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు ఈ వీఎస్ కోడ్ ఎడిటర్ వాడుతున్న వాళ్ళకి ఒక బెనిఫిట్ ఏంటంటే జస్ట్ మీరు ఇక్కడ స్ప్లిట్ చేసుకోవచ్చు స్క్రీన్స్‌ని. ఓకే. ఓకే. మీరు ఇక్కడ ఎలా స్క్రీన్స్‌ని స్ప్లిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి లైవ్ లైవ్ అని ఉంటుంది. లైవ్ సర్వర్ అని. సో దట్ అది ఇన్‌స్టాల్ చేసుకుంటే ఇక్కడే మీరు స్క్రీన్‌ని రన్ చేసుకోవచ్చు కూడా. ఓకే. ఇదొక బెనిఫిట్ ఉంటది. ఇందులోనే సబ్ పార్ట్ కూడా డివైడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఇలా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం యూజ్ చేసుకో ఒకవేళ మీకు కాదు అనుకుంటే జస్ట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇలా పక్కకు చేస్తాం. ఓకే. మాక్సిమం ఎలా ఎందుకు అంటే ఇప్పుడు మనం చెప్పాను కదా ఆల్రెడీ సిఎస్ఎస్‌లో ఎలా అంటే ఇక్కడ ఉన్న ఐడీస్‌ని కాల్ చేసుకుంటాం కదా! అప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఓకే. క్యాన్సిల్ చేసేస్తే ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది. ఓకే. ఇది. ఓకే. ఇప్పుడొచ్చేసరికి మనం నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఆల్రెడీ జావాస్క్రిప్ట్ డెవలపర్ కన్సోల్ చూసాం కదా! మనం డైనో గేమ్‌ని ఎలా అంటే దాన్ని ఎలా హ్యాక్ చేయాలో చూద్దాము. ఓకే. మాక్సిమం డెస్క్‌టాప్స్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఓకే. ఫస్ట్ హోమ్ ఎంటర్ చేయండి. అప్పుడు మనకి ఈ గేమ్ ఓపెన్ అవుతుంది. ఓకే. గేమ్ స్టార్ట్ అవుతుంది కదా! ఓకే. దీన్ని ఇన్స్పెక్ట్ పెట్టండి. గేమ్ ఓవర్ అన్న దాన్ని తీసేద్దాము యూజింగ్ జావాస్క్రిప్ట్. ఓకే. కన్సోల్‌లోకి రండి. కన్సోల్‌లోకి వచ్చాక రన్నర్ డాట్ టైప్ డాట్ ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది గేమ్ ఓవర్. ఓకే. ఈక్వల్ టు ఫంక్షన్ ఓపెన్ చేసి వదిలేయండి. క్లోజ్ చేసేయండి. ఓకే. జస్ట్ ఎంటర్ చేసి ఇది క్లోజ్ చేసేయండి. ఓకే. ఇప్పుడు చూడండి అసలు ఎన్ని వచ్చినా అది ఆగదు అసలు. ఓకే. ఒకసారి మళ్ళీ చూద్దాము. చిన్న ఎర్రర్ వచ్చింది. ఇన్స్పెక్ట్ కన్సోల్. ఓకే. గేమ్ పోయింది. ప్లస్ రన్నర్ టైప్ ఏం లేదు. మనం ఏం చేస్తున్నాం అంటే గేమ్ ఓవర్‌ని స్కిప్ చేస్తున్నాము యూజింగ్ జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసి అంటే రీరైట్ చేసాము. ఓకే. అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇంకా ఆగదు. ఇన్ని అంటే ఇన్ని అబ్జెక్షన్స్ వచ్చినా ఇది ఆగదు. అంటే నేను ఈ పిల్లర్స్ అవి వస్తే ఆగిపోద్ది కదా గేమ్. ఇది ఆగదు. ఎందుకంటే మనం స్కిప్ చేసేసాము. జావాస్క్రిప్ట్‌ని కోడ్‌ని యూజ్ చేసి ఆహ్, గేమ్ ఓవర్‌ని స్కిప్ చేసాము. రీరైట్ చేసాము. ఎంప్టీ చేసాము అంతే. ఓకే. ఇలా మనం జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఏం చేసామో చూడండి కావాలంటే జస్ట్ అది ఏదైతే అబ్స్టాకిల్స్ ఉంటాయో దాన్ని క్లియర్ చేసేసాము అంతే. ఇదిగో అటెంప్ట్ టు క్యాన్సిల్ ఎ టచ్ స్టార్ట్ ఈవెంట్ విత్ క్యాన్సిలబుల్ ఈక్వల్ టు ఫాల్స్ ఇలాంటి మనం యూజ్ చేసాము. ఓకే. అర్థమైందా? ఇలా మనం జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసుకోవచ్చు. జావాస్క్రిప్ట్‌తో చాలా ఉంటుంది. మాక్సిమం మన గూగుల్ వాళ్ళు కూడా జావాస్క్రిప్ట్‌నే యూజ్ చేశారు.
ఓకే. ఓకే. ఈరోజు వచ్చేసరికి అవుట్‌పుట్ కూడా అవుట్‌పుట్ ఎక్కడ డిస్‌ప్లే చేస్తాం కూడా చూసాం కదా! కన్సోల్‌లో డిస్‌ప్లే చేసాము. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనం జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసి మనం మనకు ఎలా అంటే మన హెచ్‌టీఎంఎల్‌ని కూడా చేంజ్ చేయొచ్చు. అది ఎలా అంటే యూజింగ్ ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ డాట్ విండో అలర్ట్. ఓకే. దానికన్నా ముందు ఏం చేద్దామంటే అలర్ట్స్ చూద్దాము. అలర్ట్స్ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక డెమో ఫైల్ తీసుకుందాము ఇందులో. నేను ఒక డెమో హెచ్‌టీఎంఎల్ తీసుకున్నాను. డెమో.html తీసుకున్నాను. జావాస్క్రిప్ట్ బేసిక్స్ అనుకున్నాను. ఓకే. నేను ఇందులోనే రాసేద్దాం అనుకున్నాను స్క్రిప్ట్ టైప్. ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నానంటే ఫస్ట్ యూజర్ దగ్గర నుండి ఒక డేటా తీసుకున్నాను. ఓకే. ఇంకో టైప్ టెక్స్ట్ తీసుకున్నాము. ఓకే. ఇందులో ఎప్పుడైతే యూజర్ ఎంటర్ సబ్మిట్ చేశాడో అప్పుడు మనం ఏం చేద్దాం అంటే యూజర్ సబ్మిట్ లేదు, నార్మల్గా ఫస్ట్ ఇదంతా కాదు, నార్మల్గా అలర్ట్స్ చూద్దాము. అలర్ట్స్ ఏం చెప్తాయో చూద్దాము. ఓకే. ఓకే. జస్ట్ కంట్రోల్ ఎస్ సేవ్ చేయండి. సేవ్ చేశాక కాపీ పాత్. ఓకే. ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి. ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనం రాద్దాము కోడ్. అందులో ఇప్పుడు ఏం చేద్దాం అంటే డాట్ అలర్ట్ ఎల్లో డెవలపర్స్ అని ఒకటి ఇచ్చాము. ఓకే. ఎంటర్ చేస్తే ఇక్కడ మనకి అది క్లిక్ అయింది. ఇది అలర్ట్స్. ఓకే. ఇది ఎల్లో డెవలపర్స్ అని మనం ఇక్కడ ఏదైతే అలర్ట్ ఏదైతే ఇచ్చామో అది ప్రింట్ అవుతుంది. అలా ఇలా ఇవి దేనికంటే మనం జస్ట్ మనం దానికి చూపించడానికి. ఓకే. అంటే మనం డిస్ప్లే చేయడానికి. ఓకే. ఫస్ట్ దీనికన్నా ముందు ఆల్రెడీ సింటెక్స్ చూసాం కదా! సింటెక్స్ వచ్చేసరికి ఏంటంటే జావా స్క్రిప్ట్ ఫైల్ ఏంటంటే జావా స్క్రిప్ట్ అదే మనం బాడీలో యూజ్ చేసుకుంటే జావా స్క్రిప్ట్తో స్టార్ట్ అవ్వాలి, స్క్రిప్ట్తో ఎండ్ అవ్వాలి. అదే నార్మల్ జావా స్క్రిప్ట్ ఫైల్ అంటే ఏం తీసుకోక్కర్లేదు, డైరెక్ట్గా మన కోడ్ని మనం రాసేయచ్చు. ఓకే. ఇప్పుడు వచ్చేసరికి జావా స్క్రిప్ట్ సింటెక్స్ చూసాం కదా! ఇందులోని కూడా కామెంట్స్ ఏంటంటే నార్మల్గానే మనం HTML CSSలో వాడినట్టే డబుల్ స్లాష్ ఫర్ సింగిల్ లైన్. ఓకే. ఫర్ మల్టిపుల్ లైన్స్ వచ్చేసరికి ఇలా వాడతాము. ఓకే. ఇలా మనం మల్టిపుల్ లైన్స్ కోసం ఇది వాడతాము. ఓకే. ఇది కామెంట్స్ అన్నిటిలోని సేమ్ గానే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి కామెంట్స్ చూసాం కదా! ఇప్పుడు వచ్చేసరికి ఏం చేస్తామంటే వేరు లెట్ ఇవి చూద్దాము. వచ్చేసరికి వేరియబుల్స్ ఎలా ఉంటాయంటే ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్, ఒకటి లిటరల్స్ అంటాము. ఫిక్స్డ్ వాల్యూస్ ని లిటరల్స్ అంటాము. వేరియబుల్ వాల్యూస్ వచ్చేసరికి వేరియబుల్స్ అంటాము. ఆల్రెడీ ప్రోగ్రామింగ్ ఐడియా ఉన్న వాళ్ళకి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి నంబర్ అని ఉంటుంది, ఫ్లోట్ ఉంటుంది, నెక్స్ట్ ఇంట్ ఉంటుంది, ఇంటీజర్, ఫ్లోట్, డబుల్ ఇలా ఉంటాయి కదా! బట్ జావా స్క్రిప్ట్ లో వచ్చేసరికి అవేమి ఉండవు. జస్ట్ ఓన్లీ 3 ఉంటాయి. ఒకటి వేరియబుల్, ఒకటి లెట్ వచ్చేసరికి, ఒకటి కాన్స్టెంట్. కాన్స్టెంట్ వచ్చేసరికి ఎక్కడ యూజ్ చేస్తామంటే ఓకే ఇక్కడ 3 టైప్స్ ఉంటాయి ఇందులో వేరియబుల్స్ వచ్చేసరికి. ఒకటి వేర్ ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఇందులో ఒకటి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే వేరు లెట్ అనేది మనకు అర్థం కాకపోయినా కాన్స్టెంట్స్ అంటే మనకు తెలుసు కదా ఆల్రెడీ. కాన్స్టెంట్ వాల్యూస్ నథింగ్ బట్ 5/2
పై నెక్స్ట్ పై వాల్యూ అంటే 3.14 ఇలాంటివన్నీ కాన్స్టెంట్ వాల్యూస్ తీసుకుంటాం కదా, వీటిని కాన్స్టెంట్స్ అంటాము. ఇప్పుడు సపోజ్ మీరు HTML నుంచి HTML లో ఇన్పుట్ ట్యాగ్ ఒకటి క్రియేట్ చేశారండి, ఇక్కడ ఒక క్రియేట్ చేశారు. దీన్ని జావా స్క్రిప్ట్ లోకి తీసుకుందాం అనుకుంటున్నాం. జావా స్క్రిప్ట్ లోకి ఎలా తీసుకుంటాం మనం? ఆల్రెడీ చెప్పాను, డాక్యుమెంట్ డాట్ రైట్ డాట్ అని. సో ఇక్కడ ఈ ఐడిని కాల్ చేస్తాం కదా, ఇదేంటంటే ఫిక్స్డ్ గా ఉంటుంది, ఈ వాల్యూ చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఈ వాల్యూ మనం తీసుకున్నాం కదా, ఐడి నుంచి జావా స్క్రిప్ట్ లో కాల్ చేస్తాం ఏమని, డాక్యుమెంట్ డాట్ రైట్ అండి. ఇప్పుడు చూడండి కాన్స్టెంట్, నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఈ ఐడిని ఇక్కడ తీసుకుందాం అనుకుంటున్నాను, ఈ ఐడి నేమ్. ఓకే, ఇక్కడ మీకు ఏంటంటే కాన్స్టెంట్ కి అంటే కాన్స్టెంట్ కి డిఫరెన్స్ అర్థం అవ్వాలి అని చెప్పి ఇది రాస్తున్నాను. ఇది కూడా నెక్స్ట్ చూద్దాం ఇది ఎలా రాస్తుందో కోడ్. ఓకే, కంట్రోలర్స్ ఇక్కడ వచ్చేసరికి మనం ఇది రాసాం కదా, ఈ ఐడిని కాల్ చేస్తున్నాం కదా, ఈ ఐడి అన్నది ఎప్పుడు కాన్స్టెంట్ గానే ఉంటుంది. ఎందుకంటే ఈ ఇన్పుట్ ట్యాగ్ ఎప్పుడు ఈ వాల్యూ కాన్స్టెంట్ కదా, ఇన్పుట్ ట్యాగ్ కి ఐడి కాన్స్టెంట్. సో దట్ మనం కాన్స్టెంట్ అని తీసుకొని కాన్స్టెంట్ గా అసైన్ చేస్తాము. ఇందులో చేంజ్ ఉండదు కాబట్టి మనం కాన్స్టెంట్ గా తీసుకున్నాం. సో ఇక్కడ అర్థమైంది ఏంటంటే మనం ఏవైనా HTML నుంచి కాల్ చేసుకుంటున్నప్పుడు మాక్సిమం అవి ఫిక్స్డ్ అనుకోండి. ఇప్పుడు సపోజ్ అందులో ఉన్న డేటాని మనం ఏం చేంజ్ చేయం కాబట్టి వాటిని కాన్స్టెంట్ గా తీసుకున్నాం. ఓకే, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది తెలుసుకున్నాం. ఓకే, బట్ వేర్ లెట్ ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా ఉన్న వాళ్ళకి ఏమంటామంటే గ్లోబల్ వేరియబుల్స్ అంటాం కదా, అలా ఈ వేరియబుల్ ని గ్లోబల్ వేరియబుల్స్ కింద యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి లోకల్ వేరియబుల్స్ గా లెట్ అని వాడతాము. ఓకే, ఇది ఎలా వాడతాము అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ ఈ ఫంక్షన్ వాడారు కదా, ఈ ఫంక్షన్ లో ఏమీ లేవు కాబట్టి ఓకే వచ్చేసరికి డెమోలో ఉన్నాను. డెమోలో ఏం చేశానంటే సార్ చూడండి ఇది చూపిస్తాను, అక్కడ ఏమైనా వస్తుంది కాదు. నేను లెట్ వచ్చేసరికి లెట్ A = 10. ఓకే, నేను ఇప్పుడు ఏం చేశానంటే ఒక ఫంక్షన్ తీసుకొని ఫంక్షన్ లెట్. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఇది బీకి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. B = A++. ఓకే, నథింగ్ బట్ A++ అంటే ఇది కూడా డౌట్ అడుగుతూ A+ = A+1 అని చేశాను. అంటే దీన్ని నథింగ్ బట్ దీనికి ఇంకో వాల్యూ యాడ్ చేశాను. ఓకే, ఏం చేశానంటే కన్సోల్ డాట్ లాగ్ బీని ప్రింట్ చేశాను. ఓకే, దీని తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఫంక్షన్ కాల్ చేసుకోవాలి, ప్రతి దాంట్లో తెలుస్తుందే కదా. ఏం చేస్తానంటే అయ్యో ఫంక్షన్ ని కాల్ చేసాము, దీన్ని ఫంక్షన్ నేమ్ అంటాం. అంటే ఫంక్షన్ నేమ్ కి ఫంక్షన్ కాల్ కి డిఫరెన్స్ ఏంటంటే ఓకే ఇది ఫంక్షన్ కాల్ అంటాము. నథింగ్ అంటే బ్రాకెట్స్ యూజ్ చేస్తే ఫంక్షన్ కాల్, బట్ ఎల్లో అని యూజ్ చేసాం కదా, ఇది ఫంక్షన్ నేమ్. రెండు డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది మనం వాడతాము బటన్స్ ఆఫ్ ఈవెంట్ లిజనర్స్ వాడినప్పుడు ఇవి యూజ్ చేస్తాము. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ అది. ఓకే, ఇప్పుడు మనం ఏమవుతుందో చూడండి, మ్యాక్సిమం ఎర్రర్ అంటే మ్యాక్సిమం అంటే ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం demo.html లోకి వెళ్ళాలి. demo.html లోకి వెళ్ళాము. ఓకే, ఇక్కడ ప్రింట్ అయింది.
చూపిస్తాను బట్ ఎర్రర్ రావాలి, ఎందుకంటే ఎర్రర్ వచ్చేస్తుంది వేరే యూస్ చూసినప్పుడు. ఓకే, ఈ లెఫ్ట్ అసలు మ్యాక్సిమం రాదు, ఎందుకంటే ఎర్రర్ చూపిస్తుంది. ఓకే ఓకే, సారీ చిన్న చేంజ్, ఎందుకంటే లెట్ని ఒకసారి అంటే లెట్ని గ్లోబల్లో తీసుకున్నప్పుడు లెట్ని చేంజ్ చేయలేము, ఎందుకంటే రీడిఫైన్డ్ అని వస్తుంది. ఓకే, వేరియబుల్ కలర్ అది. ఇప్పుడు సపోజ్ మనం లెట్కి మళ్ళీ ఇక్కడ లెట్ ఏ ఈక్వల్ టు 10 అని అసైన్ చేసి ఇక్కడ ఏ ఈక్వల్ టు 1 అని అసైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఏదైతే ఇక్కడ లోకల్ వేరియబుల్ ఏదైతే అసైన్ చేసామో అది ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఫంక్షన్స్ లో యూజ్ చేస్తాము ఎక్కువ లెట్ని, ఎందుకంటే అది కూడా రీజన్ చెప్తాను. ఓకే, అర్థమైందా? అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ లెట్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 1 అని ఇచ్చాం కదా, ఈ 1 ప్రింట్ అవుతుంది, ఎందుకంటే లోకల్ వేరియబుల్ ఏదైతే ఇక్కడ తీసుకున్నామో అది ఉంటుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ అదే వేరియబుల్ తీసుకున్నాము, ఇక్కడ వేరియబుల్ ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. ఫంక్షన్ బయట లోపల కూడా కాల్ చేస్తున్నాను, సో దాన్ని బట్టి మీకు డిఫరెన్స్ అర్థం అవుతుంది. ఓకే, ఇక్కడ 10 11 ప్రింట్ అయింది. ఓకే, ఇక్కడ వేరియబుల్ చూసుకున్నట్టయితే మనకి ఏం ప్రింట్ అయింది, ఇక్కడ మీరు క్లియర్గా లైన్స్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ లైన్ నెంబర్స్ వస్తుంది 16 14. ఓకే, 16 ఏం ప్రింట్ అయింది, 10 ప్రింట్ అయింది. ఓకే, 11 వచ్చేసరికి లోపల ప్రింట్ అయింది. కాకపోతే మనం ఎప్పుడైతే కోడ్ రాస్తామో బట్ అక్కడ ఏం చెప్తుంది అంటే ఆల్రెడీ డిఫైన్డ్ అని చూపిస్తుంది, సేమ్ ఇలా చూపించినట్టు. ఓకే, ఫంక్షన్స్ లో కాదు, నార్మల్ గా క్రియేట్ చేసి చూద్దాం. మనకి ఎందుకు అక్కడ ఫంక్షన్స్ లో చూపించినప్పుడు ఆ ఎర్రర్ చూపించలేదు అంటే ఆల్రెడీ ఫంక్షన్ లో ఎప్పుడైతే క్రియేట్ చేసుకున్నామో అవి మళ్ళీ న్యూగా క్రియేట్ చేసినట్టే తీసుకుంటుంది ఫంక్షన్ లో. ఇప్పుడు ఇందాక ఆల్రెడీ ఇక్కడ మనం ఫంక్షన్స్ లో తీసుకున్నాం కదా, ఇక్కడ మనం ఫంక్షన్ లో ఎప్పుడైతే లెట్ అని తీసుకున్నామో ఇది ఏం చేస్తుందంటే న్యూగా వేరియబుల్ ని తీసుకున్నట్టు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం వేర్ ఏ ఈక్వల్ టు లెట్ ఏ ఈక్వల్ టు 11 అని తీసుకున్నాం కదా, సో దట్ ఇది ఫంక్షన్ లో ఏం చేస్తుందంటే ఇది న్యూగా కాల్ చెప్పాను కదా టాప్ టు బాటమ్ అప్రోచ్ అని. సో దట్ ఎప్పుడైతే ఈ ఫంక్షన్ కాల్ అవుతుందో కాల్ అయినాక ఏమవుతుందంటే ఏ ఈక్వల్ టు 11, సో దట్ ఇది ఫస్ట్ అసైన్ అవుతుంది. ఇది న్యూగా క్రియేట్ చేసాం, ఆల్రెడీ ముందు లెట్ అని డిఫైన్ చేసాం కాబట్టి ఇది న్యూగా క్రియేట్ అయ్యి ఈ వాల్యూ దీనికి అసైన్ అవుతుంది. బట్ ఇది ఫంక్షన్స్ లేనప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చూద్దాం ఏది ప్రింట్ అవుతుందో. ఓకే, అర్థమైందా? సింటాక్స్ ఎర్రర్ ఐడెంటిఫైర్ ఏ ఆల్రెడీ డిక్లేర్. ఒకసారి వేర్కి కూడా చూద్దాం ఏమవుతుందో. అర్థమైందా రెండింటికి డిఫరెన్స్? లెట్ వచ్చేసరికి న్యూగా ఏదైనా క్రియేట్ చేసుకోవాలనుకుంటే అది తీసుకోదు, ఎందుకంటే ఆల్రెడీ డిఫైన్. ఒక్కసారి దాన్ని క్రియేట్ చేసుకున్నాక దాన్ని రీమోడిఫై చేసుకోలేము. అదే ఫంక్షన్లో అయితే రీమోడిఫై చేసుకోగలము, ఎందుకంటే అది న్యూ వేరియబుల్ గానే తీసుకుంటుంది. బట్ వచ్చేసరికి బయట ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటున్నామో
అవుట్ ఆఫ్ ది ఫంక్షన్ లేదంటే గ్లోబల్గా కానీ ముందుగా డిఫైన్ చేస్తాం ఏ ఈక్వల్ టు ఇంత వాల్యూ అని. సో దట్ మళ్ళీ మీరు లెట్టర్ని యూజ్ చేసుకొని మళ్ళీ రీ మోడిఫై చేసుకుందాం అనుకుంటే అది డేటా పాసిబుల్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ డిఫైన్ సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. అదే వేరియబుల్కి అయితే మనం ఎప్పుడైతే మళ్ళీ న్యూ వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నామో సేమ్ వాల్యూకి సేమ్ వేరియబుల్కి ఎప్పుడైతే న్యూ వాల్యూ అసైన్ చేసామో అది ఏం చేస్తుందంటే ఏదైతే న్యూ వాల్యూ అసైన్ చేసామో అదే తీసుకుంటుంది. అసైన్ అంటే నథింగ్ బట్ ఎప్పుడైతే న్యూ వాల్యూ దీనికి పెట్టామో ఏకి 19 అని తీసుకున్నాము, ఏకి 10 అని కూడా తీసుకున్నాము. సో దట్ ఎప్పుడైతే ఏ ఈక్వల్ టు 19 అని తీసుకున్నామో దాన్ని రీమోడిఫై చేసామో అది కూడా రీమోడిఫై చేసుకుంటుంది కన్సోల్ ఈక్వల్ టు ఏ. కావాలంటే జస్ట్ ఒక్కసారి దీనికి ముందులో ఓకే 10 19. ఓకే ఫస్ట్ వచ్చేసరికి ఏంటి ఏ ఈక్వల్ టు 10 తీసుకుంది, సో దట్ ఏని ప్రింట్ చేస్తాం. మళ్ళీ ఏ ఈక్వల్ టు 19 తీసుకుంది, 10 అని క్రాస్ చేసి ఇప్పుడు ఏమైందంటే 10 కొట్టేసి 9 తీసుకుంది, ఆ ప్లేస్ 19 తీసుకుంది ఇక్కడ. సో దట్ అందుకే ఇక్కడ 19 ప్రింట్ అయ్యింది. ఇది వేరు లెట్ కాన్స్టెంట్ కి డిఫరెన్సెస్. మనం ఫంక్షన్స్ లో మాక్సిమం లెట్ యూజ్ చేస్తాము. ఓకే ఓకే ఇది ఫంక్షన్ లెట్ వేరు కాన్స్ కి మెయిన్ డిఫరెన్స్. మిగతాది టుమారో చూద్దాము. ఓకే ఈ సెషన్లో ఎవరికైనా ఇందాక ఏ డౌట్స్ అడిగారు కదా, సో దట్ ఎవరికైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసి మాట్లాడండి. లేదంటే చాట్లోనైనా మెసేజ్ చేయండి. ఓకే అయితే ఎవరికి డౌట్స్ లేవు, ఈ సెషన్ ఇంకెక్కడితో ఏం చేస్తున్నాను.